హైదరాబాద్ బాలాపూర్ పిఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బర్మా దేశానికి చెందిన వ్యక్తిని ఆసిఫ్ అనే రౌడీ షీటర్ హత్య చేశాడు. ఘటనపై బర్మా దేశవాసులు భగ్గుమన్నారు. బాలాపూర్ పిఎస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. నిందితుడు ఆసిఫ్ ను తమకు అప్పగించాలని ధర్నాకు పూనుకుని పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలంకు తీవ్ర గాయాలయ్యాయి. హంతకుడు ఆసిఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. और बड़े अफसोस की बात है कि बेचारी उनकी बेवा है नसीमा, ये मरहूम को जो है 1.5 महीने का बच्चा है। तो सबसे पहले ये है कि जब उन्हें 2 मर्डर केस में है, एक हाफ मर्डर है और उन्हें गांजा पीने वाला हैबिचुअल ऑफेंडर है, उसको बाहर कैसा रखे पुलिस वाले। यानी छोटे मोटे वाकयात में पीडी एक्ट डाल के 2-2 साल लोगों को अंदर करते हैं। तो सबसे पहले ये सवाल है कि इसको जो है ये रचाकंडा पुलिस उसको बाहर कैसा रखी। और यहाँ पर ये लोग पूरा एहतजाज कर रहे थे, तो यहाँ पर जो लोग एहतजाज कर रहे थे, हो सकता कि लॉ एंड ऑर्डर प्रॉब्लम आता, ये लोगों के बाद में इनको परेशानी होती। मेरे को जैसा ही मालूम हुआ मैं आया, हमारा पहले तो वो बेचारे की पूरी बॉडी खुली हुई है, उसको यानी मुर्दे को रख के तकलीफ देना नहीं है। हम पहले उसकी नहलाकर उसकी तदफीन, नमाज जनाजा के बाद में तदफीन करी। హైదరాబాద్ బాలాపూర్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. బర్మా దేశానికి చెందిన వ్యక్తిని ఆసిఫ్ అనే రౌడీ షీటర్ హత్య చేశాడు. ఇక ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. శిల్ప, హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ బర్మా దేశానికి చెందిన వ్యక్తి అయినటువంటి ఇబ్రహీం ను రౌడీ షీటర్ ఆసిఫ్ హత్య చేయడంతో ఒకసారిగా బర్మా దేశస్తులు బగ్గుమన్నారు. అంతేకాకుండా నిందితుడు ఆసిఫ్ ను తమకు అప్పగించాలంటూ బాలాపూర్ డైమండ్ హోటల్ వద్ద రాయల్ కాలనీలో పెద్ద ఎత్తున రాళ్లతోటి పోలీసులపైన దాడి చేశారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలం అనే కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బర్మా దేశస్తులు ఆందోళన కొనసాగుతా ఉంది. నిందితుడు రౌడీ షీటర్ అయిన ఆసిఫ్ ను తమకు అప్పజెప్పాలంటూ వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రౌడీ షీటర్ ఆసిఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ ఘటనకు నిరసనగా బర్మా దేశాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి బాలాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించి శాంతియుత పూర్వకంగా వారందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. శిల్ప. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.